ఈ రోజు భారతదేశం మొత్తం ఒక వక్ఫ్ సవరణ బిల్లు మీద ఒక కీలక చర్చలు అయితే నడుస్తున్నాయి సార్. మొత్తం ముస్లింల మీద దీని పరిణామం ఎలా ఉండబోతోంది, ఒకవేళ ఈ వక్ఫ్ సవరణ బిల్లు అనేది లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందితే తర్వాత ముస్లింల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అమ్మ హారతి, ఇది చాలా సున్నితమైన సమస్య. ఎందుకంటే ఈ సున్నితమైన సమస్య గురించి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి వీల్లేదు. కానీ ఎన్నడో నాడైతే దీన్ని సవరణ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కనుక దానికి వ్యతిరేక పార్టీలన్నీ బీజేపీ ఏది చేసినా వద్దంటారు. ఇది ఒక పక్కమే కాదు, మీరు మోడీ బీజేపీ ఏది చేసినా వద్దనే వర్గం ఓ పక్కన ఉంది. వాళ్ళు వ్యతిరేకించే వర్గాలను తూర్పార పట్టే పనిలో కూడా బీజేపీ ఆ వర్గాలు. అంటే ఇటుపక్క పక్క మారణం, ఒక యుద్ధం జరుగుతున్నట్లు లెక్క కదా. అంటే వాళ్ళు ఏది చేసినా వీళ్ళు తప్పంటారు, వీళ్ళు ఏది చేసినా వాళ్ళు తప్పంటారు. కనుక ఇది సరైనది కాదు. అంశాల వారి మద్దతు అంశాల వారి లెక్క ఉండాలి. మీరన్న వక్ఫ్ బిల్లు ఉదాహరణ చెప్పుకుంటే చాలా సంస్కరణలు అవసరం అందులో. అంటే గతంలో వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో మనకు ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఉంటుంది, స్వతంత్ర కమిటీ పనిచేస్తుంటది, దేశంలో కూడా ఒకటి ఉంటుంది. కనుక ఈ ఆస్తుల విషయంలో గతానికి ఇప్పుడు ఉన్న తేడాను గమనిస్తే, ఒకనాడు దేశవ్యాప్తంగా 4 లక్షల కోట్ల ఎకరాలు మనకు వక్ఫ్ ఆస్తులు ఉంటే అది 7 లక్షల కోట్లకి ఎందుకు ఎట్లా పెరిగింది అని మాట వస్తున్నది దేశవ్యాప్తంగా. రెండోది, దాన్ని వక్ఫ్ బోర్డు అనే స్వతంత్ర కమిటీ కావచ్చు, కానీ వాళ్ళే మన వాదం ప్రతివాది వాళ్ళే వాది, వాళ్ళే తీర్పు చెప్పేవాళ్ళు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే ఒక వ్యక్తి ఎవరైనా ఈ భూమి మాది వక్ఫ్ ఆస్తి అని ఒక పిటిషన్ పెట్టగానే ఆటోమేటిక్ అంగీకరించేస్తున్నారనే ఆరోపణ వక్ఫ్ బోర్డు ఎదుర్కొంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే, ఇట్లా నష్టపోయిన వాళ్ళు చాలా మంది హిందువులు కాదు, చాలా మంది ముస్లింలే నష్టపోతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే, గతంలో కాంతి శీకుల భూములని మనకు హైదరాబాద్ స్టేట్ వాడు ఇండియాలో కలవక ముందు చాలా మంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మంది ముస్లింల ఆస్తులు, ఎందుకంటే ముస్లింలు వెళ్ళిపోయారు, హిందువులు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి హిందువులు వచ్చారు పాకిస్తాన్ నుంచి మన ఇండియాకు, ఇక్కడి నుంచి ముస్లింలు వెళ్ళిపోయారు. వాళ్ళు ధనము ధాన్యము లేకపోతే డబ్బు బంగారము వెళ్ళి తీసుకెళ్ళగలిగారు. కానీ భూమిని చాపచుట్టుకుని పోరాదు కదా. కనుక దాన్నే కాంతిశీకుల ఆస్తులు అంటాం. దాన్నే మనకు ఈ ఎనిమీస్ ప్రాపర్టీ అని 1968 లో చట్టం మార్చింది. అంటే ఒకవేళ వాళ్ళు వచ్చి మళ్ళీ మేము ఇక్కడికే వస్తాం, మా ఆస్తులు మేము తీసుకుంటాం అంటే మళ్ళీ ఇవ్వకుండా 1968 లో చట్టం చేశాడు. ఎనిమీస్ ప్రాపర్టీ అంటే శత్రువుల ప్రాపర్టీ కింద చేశాడు. కనుక వాళ్ళు మళ్ళీ వద్దామనుకున్నా సాధ్యం కాలేదు. పోయేటప్పుడు పోయింది కానీ వచ్చేటప్పుడు సాధ్యం కాలేదు. కనుక దానివల్ల ఏమైందంటే, అటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే ఈ వక్ఫ్ బోర్డు అని వాటిని క్లైమ్ చేయడము, దాన్ని కొంత అన్యాక్రాంతం చేస్తారు. అంటే వక్ఫ్ బోర్డు తీసుకున్నది అని మాట్లాడుతున్నారు. వక్ఫ్ బోర్డులో సభ్యుల విషయంలో కూడా రాజకీయ పార్టీ ప్రమేయం ఉంటది, అట్లాగే ముస్లింల ప్రమేయం ఉంటది. కనుక ఏదైనా ఒక పిటిషన్ రాగానే ఆటోమేటిక్ గా డిక్లేర్ చేస్తున్నారు, ఎలాంటి ఏమంటారు దాన్ని వాద ప్రతివాదన వినకుండా అని ఒకటి వస్తున్నది. రెండోది, దీనికి ఏ కోర్టు ప్రశ్నించడానికి వీల్లేదు అనేది పెట్టింది. అప్పుడు ఏమవుతుందంటే, వక్ఫ్ బోర్డు నిర్ణయం చేసిందే నిర్ణయం శిరోధారి, ఇంకో మాట లేదు. కనుక వాళ్ళే వాద ప్రతివాదనలు వాళ్ళే వింటారు, వాళ్ళే తీర్పు చెప్తారు, వాళ్ళకి ఎదురులేదు. దాంతో ఈ వక్ఫ్ బోర్డు మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు పరిహరించడానికి ఈ చట్టం తీసుకొస్తా అనుకుంటున్నాను. ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఇప్పుడున్న చట్టం కంటే మెరుగైన చట్టమే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది ఏంటంటే, అందులో సభ్యులు వేసే దాంట్లో ఒక 2 ముస్లిమేతరులు వేస్తామంటున్నారు. అది ప్రధానంగా వాళ్ళు అభ్యంతర పెడుతుంది. ఏంటంటే, మీ టీటీడీ బోర్డు, తిరుపతి దేవస్థానం బోర్డులో మేము మరి ముస్లింలు వేస్తారా అని ప్రశ్న వస్తుంది కదా ఆటోమేటిక్. అంటే వాళ్ళది వాదన సరైనది కనుక. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ముస్లింలకు చెందిన ఆస్తి కనుక, దేవాదాయ శాఖలో చాలా మంది వేరే మతస్థులు ఉన్నారు, కానీ అన్ని మతస్థులు ఉండొద్దు అని చెప్పి ఈ మధ్యన ఒక వివాదం బయలుదేరి నడుస్తున్నది. ఆ నినాదంతో వివాదం మొదలైంది. కనుక వాళ్ళేమంటున్నారంటే, ముస్లింలు మీరు ఎప్పుడైతే టీటీడీలో అన్ని మతస్థులు ఏదైతే మనకు బోర్డులో ఉండొద్దు అంటున్నారు, మరి ఇక్కడ కూడా అట్లే కదా అని అంటున్నారు. కానీ ఇందులో సంస్కరణలు ఏమి కావాలంటే, ఇప్పుడు చాలా మంది పేద ముస్లింలు తమ భూమిని వక్ఫ్ బోర్డు గుంజుకుంది అని ఒక ఆరోపణ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు మరి పైకోర్టు పోయే అవకాశం లేదు. ఆ అవకాశం ఇప్పుడు ఇందులో కల్పిస్తుంది. వక్ఫ్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉంటుందని ఒకటి అమెండ్మెంట్ మంచిది అంటున్నారు. అంతిమంగా న్యాయం మేమే అందిస్తాం, మా తర్వాత అప్పీలు లేదంటే కష్టం కదా. బాధితుడు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉండాలి. రెండవది, ఇప్పటిదాకా కలెక్టర్ల ప్రమేయం కూడా ఈ వక్ఫ్ బోర్డుల మీద తక్కువ ఉన్నది. కనుక ప్రతి జిల్లాలో కలెక్టర్లే వక్ఫ్ బోర్డు భూములను లిస్ట్ అవుట్ చేసి ప్రకటిస్తారు. ఇక కొత్తగా చేరడం ఉండదు. అసలు వక్ఫ్ బోర్డు ఆశయం ఏంటంటే,
చారిటీ అని, వక్ఫ్ బోర్డు అని చారిటీ. కొందరు విద్యా సంస్థలు నడవడానికి, కొందరు మసీదులు నడవడానికి, కొందరు దర్గాలను మెయింటైన్ చేయడానికి, కొందరు ముస్లింలు కానీ జాతి ముస్లింలు ఒకలే కాదు, వెనుకటి హిందువులు కూడా జాగీర్దారులు, పటేళ్లు, పట్వారీలు, చాలా మంది మన దేశ్ముఖులు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వారికి దానికి వచ్చిన సందర్భం. ఇప్పుడు మా ఊళ్ళో, మా ప్రజ్ఞాపూర్లో పీర్ల కొట్టడానికి మా పూర్వీకులు ఒక 300 గజాల జాగా ఇచ్చిండ్రట. ఇప్పుడు పీర్లు పెడుతున్నారట, మద్రసా నడుస్తుంది, బ్రహ్మాండంగా మసీదు కట్టుకున్నారు. ఏమంటుందంటే హిందువులు కూడా దానం చేసినారు. ఆ దానం చేసిన భూములు దర్గాకో లేకుంటే ఇతరత్ర ముస్లిం ప్రయోజనాలకు అసలు వాడుకుంటున్నారు కదా. అట్లా నేను ఏమంటున్నానంటే ఆ వాడుకునే క్రమంలో ఇప్పటిదాకా అప్పీలు లేదు కదా, ఓ లిస్ట్ అవుట్ చేద్దామంటున్నా. ఈ కొత్త చట్టం ఏంటంటే కలెక్టర్లకు అధికారం ఇచ్చి ఇవి ఆస్తులు, వక్ఫ్ బోర్డు ఆస్తులు అని లిస్ట్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమైందంటే కొత్తగా పెరగడం ఉంటది. ఎప్పుడు ఉంటది? ఎవరైనా వేరే వాళ్ళు దానం ఇస్తే పెరుగుతుంది, కాదంటే తరగడం అయితే ఉండదు కదా. ఒకసారి వక్ఫ్ బోర్డుగా ప్రకటన చేసిన తర్వాత వాటిని పక్కా రికార్డు తయారు చేస్తామంటారు. ఇప్పుడు ఏమైందంటే కొన్ని రికార్డులు లేక అనేకాంతం అవుతున్నాయి. అంతేందుకు ముస్లింలలో ముతవల్లి అంటే వాళ్ళు వారసత్వంగా వస్తారు. అటువంటి వాళ్ళు కూడా ఇవాళ కొన్ని మసీదుల విషయంలో, కొన్ని విషయంలో ఈ వక్ఫ్ బోర్డు పెత్తనం చేస్తుంది, మా అధికారం లాగేసుకుంటుంది అనే ఆరోపణ కూడా ముస్లిం చేస్తున్నారు. అంటే నష్టపోయింది వాళ్ళే, ఫిర్యాదులు చేస్తుంది వాళ్ళే, వద్దంటుంది వాళ్ళే అని సమస్య వస్తుంది. అంతేందుకు కొన్ని మసీదుల ముందట ఆ కమర్షియల్ గా, అంటే మసీదులు ఇప్పుడు రోడ్డు పక్కన ఉన్నాయి అనుకోండి, ఊరు పెరిగిన తర్వాత ఆ రోడ్డు పక్కన ఉన్న మసీదులు కమర్షియల్ అవుతాయి కదా. దాంతో మసీదు వెనక ఉంటే ముందట షట్టర్లు వేసి ఆ రెంట్లను కూడా తీసుకుంటున్నారని కొందరు ముతవల్లీలు ఆరోపిస్తున్నారు. వారసత్వంగా అధికారం ఉన్న వాళ్ళు ఆరోపిస్తున్నారు. కోర్టులు దాకా పోతున్నారు. కానీ కోర్టుకు పోతే ఏమైందంటే దీనికి చట్టానికి ఉన్న వెసులుబాటు వల్ల దానికి కోర్టులో పోయే అవకాశం లేదు కనుక కోర్టులు కూడా ఏం చేయలేకపోతున్నాయి. కనుక ప్రధానంగా ఒకటేమో ఆ బోర్డులో కలెక్టర్ పెత్తనం పెంచుతున్నారు. ఒకటి అది మంచిది, అధికారులు లేకుండా ఉంటే కరెక్ట్ కాదు. రెవెన్యూ అధికారుల విషయం లేకుండా ఈ భూమిని ఎట్లా నిర్ధారిస్తారు, సర్వే ఎట్లా చేస్తారు? కనుక రెవెన్యూ అధికారులు ఉండాలి. ముఖ్యంగా కలెక్టర్, సిసిఎల్ఏ, రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఇందులో ఉండాలి. అదొకటి. అంటే రాష్ట్ర వక్ఫ్ బోర్డు నుంచి. ఈ వక్ఫ్ బోర్డు కొన్ని చార్టీలు ఏం చేస్తున్నారంటే మక్కా మసీదు పంపడానికి, మక్కాకు యాత్రకు కొంత మంజూరు చేయడానికి అట్లాంటి సిఫార్సులు చేస్తారు. దానిలో ఆ మతంలో వేరే వాళ్ళు జోక్యం చేసుకునే అవకాశం అనేది అవసరం కూడా లేదు అంటున్నాను. కానీ భూముల విషయంలో రెవెన్యూ శాఖ ఉంటది కనుక వాళ్ళు రెవెన్యూ శాఖ పకడ్బందీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఇక ఇద్దరు సభ్యులు, ముస్లిమేతర సభ్యులను నియమించడం సరైనది కాదని నేను కూడా అంటున్నాను. ఎందుకంటే ఏ మాటకు మాట చెప్పుకోవాలి. వాళ్ళ కమిటీలో ముస్లిమేతరులు వస్తే రేపు పొద్దున వాళ్ళు వేరే రకంగా ఆలోచన చేస్తారు కదా, అందరు బ్రాడ్ మైండెడ్ తో ఉండకపోవచ్చు కదా అనే మాట వస్తుంది. కానీ ఏదైనా సరే ఈ సంస్కరణలు ఆహ్వానించాలి. ఎన్డీఏ కూటమి చేస్తున్న సవరణ ఉద్దేశం వేరే ఉంది, లోపాయకారి ఉద్దేశం వేరే ఉంటది. దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు కూడా కొన్ని, మన జేపీసీ మీటింగ్ అయిన తర్వాత జేపీసీలో ఏముంటది, 31 మంది సభ్యుల్లో మెజార్టీ సభ్యులు బీజేపీ వాళ్ళే ఉంటారు. అంటే మొత్తం మెజార్టీని బట్టి ఇప్పుడు సమయాన్ని అసెంబ్లీ కానీ చట్టసభల్లో మాట్లాడే సమయాన్ని ఎట్లా కేటాయిస్తారో ఇక్కడ కూడా అట్లా సమయాన్ని కేటాయిస్తారు. ఏది మనకు మెంబర్లను కూడా ఆ రకమైన రేషియోలే ఉంటది. కానీ ఎక్కువ మంది బీజేపీ మెంబర్లు ఉన్నారు, బీజేపీ చైర్మన్ ఉన్నాడు, ఆ కమిటీ కంటే ఉంటారు కదా. అధికార పార్టీకి మెజార్టీ ఉన్నప్పుడు ఆ జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మరి చైర్మన్ గా కూడా అధికార పార్టీ వాడే ఉంటాడు. దాన్ని రేపు కాంగ్రెస్ ఉన్నా ఇంకెవరు వచ్చినా దాన్ని కాదని లేదు కదా. అది చట్టం, రూల్ ఉన్నది కనుక అది చేస్తున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు పత్రికా ముఖంగా బయట పెట్టాలంటున్నాడు. అక్కడేదో మాట్లాడినా, వాకౌట్ చేసిన, బయటకు వచ్చినాం అనుకోకుండా ఇగో మేము ఈ చట్టం, వాళ్ళు ప్రతిపాదించిన చట్టం ఇది, దీనిలో మేము ఈ సవరణలు ప్రతిపాదిస్తున్నాం, ఇది కరెక్టా కాదా అని ప్రజల ముందు పెడితే ప్రజలు మనందరం కూడా ఆహ్వానిస్తాం కదా. ఇప్పుడు ఇవాళ పార్లమెంట్ ముందు పెట్టబోతున్నారు. పెట్టిన తర్వాత 8 గంటల చర్చ జరుగుతుంది. వాళ్ళ చర్చ తర్వాత ఏం తెలుస్తుందో చూద్దాం. లేకుంటే వాకౌట్ చేస్తారా, మరి మొత్తం మీద బీజేపీ దాన్ని ఏమంటే నల్లేరు మీద నడకలాగా మెజార్టీ ఉంది కదా, చేసుకుంటారా? మెజార్టీ కూడా 2/3 మెజార్టీ బదులు 50% మెజార్టీ ఉంటే సరిపోతాయి. చట్టం కూడా సవరణకు అనుమతిస్తుంది కనుక ఇవన్నీ చూద్దాం. ఏదైనా సరే ఒక చట్టం వందల సంవత్సరాల తర్వాత అట్లాగే ఉండడానికి వీల్లేదు. దాంట్లో ఇప్పుడున్న సామాజిక పరిస్థితులను, ఇప్పుడున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను బట్టి మార్చాల్సిన అవసరం ఉంది నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం అంతా మాట్లాడుకున్న దానిలో ఇప్పుడు మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో గట్టి పార్టీలు లేకపోతే పెద్ద పార్టీలుగా ఉన్న తెలుగుదేశం కానీ జేడీయూ కానీ వాటిని సపోర్ట్ కూడా చేస్తుంది కదా సార్. రానున్న రోజులలో ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల, అంటే ఈ రెండు పార్టీల పట్ల ముస్లింల కోణం అయితే మారిపోతుంది కదా సార్. అది పార్టీలకైతే కొంచెం నష్టం జరిగే అవకాశమే ఉంటుంది కదా సార్.
అంటే నష్టం అంటే ఇప్పుడు జనసేన కూడా ఉంది కదా, మన అవును. కూటమిలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ జనసేన ఉంటుంది. ఏమంటే ఈ పార్టీలు అవన్నీ బేరీజ్ వేసుకునే కూటమి కట్టింది కదా. ఉమ్, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే, జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే నువ్వు ముగ్గురం కలిసినే తట్టుకుంటావని చేసిండ్రు. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫెవికాల్ లాగా మధ్యన ఉండి ఇటుపక్క బీజేపీని అటుపక్క ఏది మన టీడీపీని తెలుగుదేశం. కలిపింది కదా. అందుకనే ఒంటరిగా పోతే గెలవం. పోయినసారి చూశాం కదా, 2014లో కలిసి ఉంటే కలలు సుఖం సినిమా చూశారు. 2018లో ఏం చూశారు, విడిపోతే చెడిపోతాం అనే సినిమా చూశారు కదా. విడిపోయిన తర్వాతనే కదా 150 సీట్లు జగన్మోహన్ కి వచ్చింది. ఇప్పుడు కూడా అవును. ఏమంటున్నారంటే వాళ్ళు కలిసింది ఒక రాజకీయ ప్రయోజనం కోసం. ముస్లింల ఓట్లు పోతే పోతే అనుకుంటున్నారు. ఇప్పుడు మిగతా పార్టీలు కూడా హారతి ఏం తక్కువ తినలే. వాళ్ళు కూడా ఏమనుకుంటే గాంధీ జన్యం వేసుకొని నేను బ్రాహ్మణి, రాహుల్ గాంధీ జన్యం వేసుకొని నేను బ్రాహ్మణి అంటున్నాడు కదా, చూస్తున్నాం కదా. ఉమ్, అట్లానే మమతా బెనర్జీ ఏమో మనకు మా మాత కాళికా స్తోత్రం చదువుతున్నది. మనకు అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీస్ చదువుతున్నారు. చూస్తున్నాం మనం. అంటే ఈ వేషాలన్నీ వేస్తున్నారు వీళ్ళు. అంటే ఇవాళ ముస్లిం ఓట్లు మాత్రం గంపగుత్తగా వేయించుకుంటే హిందూ ఓట్లు పోతున్నాయి, హిందూ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయి అనే ఒక మాట వచ్చింది కదా ప్రజలలోకి. అవును. అంతేందుకు నిజంగా బీజేపీ గెలుస్తుంది కారణం ఏంటి, హిందూ ఓట్ల మీద ఆధారపడి గెలుస్తున్నది. అంటే 100 మంది 100లో 20 మంది ముస్లింలు ఉన్నారు అనుకుందాం. 80% మంది, మిగతా 70% మంది హిందువులునే. ఆ 70% మందిలో ఒక 40% మంది ఒక దిక్కు ఓటేస్తే వీళ్ళు బీజేపీ గెలుస్తుంది కదా. మిగతా వాళ్ళందరూ కలవలేరు కదా, అటుపక్క ఇటుపక్క ఉంటారు కదా. అందుకని ఇక్కడ ఏమైతుందంటే హిందూ ఓటర్ల ఏకీకరణ వల్ల మిగతా పార్టీలు కూడా మారాల్సి వస్తున్నది. అందులో భాగంగానే తెలుగుదేశం కానీ జనసేన కానీ, మీరన్న నితీష్ కుమార్ కూడా, నితీష్ కుమార్ కూడా ముస్లిం సంఘాలు హెచ్చరించిన నువ్వు వాళ్ళు చేరిన కనుక నీకు ఓట్లు వేయమన్నాడు. పోతే పోయింది అనుకున్నాడు. ఎందుకు, హిందూ ఓటర్లు ఉన్నారు కదా ఎక్కువ మంది, మెజార్టీ అయితే. మహా అయితే ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్న చోట కొన్ని సీట్లు పోతే పోతుండొచ్చు, నష్టం ఏంటి. కానీ ముస్లిం ఓటర్లు సమాయుక్తమైనంత హిందూ ఓటర్లు సమాయుక్తం కావడం లేదని బీజేపీ రెచ్చగొడుతుంది ఒక రకంగా చెప్పాలంటే. దీనివల్ల రేపు మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్ కాదంటున్నా. కానీ సెక్యులర్ పార్టీలు అనుకుంటున్న వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కదా. కుహనా సెక్యులరిస్ట్ గా మాట్లాడుతున్నారు కదా. ముస్లింల గురించి ఒక మాట మాట్లాడరు. అంతేందుకు నిన్న చూస్తున్నాం మనం, ఏదో వారి ఫాదర్ హత్య, దాని మీద హిందూ సంఘాలన్నీ ఒక దిక్కు అవుతుంటే ఈ సెక్యులర్ పార్టీలు అనే పేరు మీద మొత్తం అంతా ఇటు పక్కనే కదా. గతంలో వరంగల్లో ఒక సాయిబాబా గుడి దగ్గర పూజారిని చంపితే దిక్కు దేశలేదు కదా. హిందూ పూజారి చచ్చిపోయినప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు, పాస్టర్ చచ్చిపోగానే ఎందుకు మాట్లాడుతున్నాయి రాజకీయ పక్షాలనే విమర్శ కూడా వస్తుంది కదా ఇవాళ. అంటే అవును. ఇవన్నీ కూడా చాలా పెద్ద బిగ్ ఇష్యూస్. ఇది ఏదైనా సరే మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగురని గురజాడ అప్పారావు గారు ఎప్పుడో రాసింది. కానీ జరుగుతలేదు, అది కలగా మిగిలిపోయింది. ఇవాళ ఈ మత రాజకీయాలను అన్ని పార్టీలు పయనిస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా దాన్ని వాడుకుంటాయి రాజకీయ ప్రయోజనాలకు, ఓటు బ్యాంక్ రాజకీయాలు వాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. కానీ చట్టం తయారు చేసేటప్పుడు కొన్ని చట్టాలను మనం వట్టిగా విడిచిపెడుతుంది లేదు. ఖచ్చితంగా 370 ఆర్టికల్ రద్దు, దాన్ని ఆహ్వానించడమా లేదా అంటే, ఈ రావణ కష్టం ఎన్ని రోజులు జరగాలి, కశ్మీర్ సమస్య అట్లాగే ఉండాలా, మణిపూర్ లో మంటలు అట్లాగే ఉండాలా. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేసిన పని ఏంటంటే దాన్ని ఆ మంటలను అట్లాగే ఉంచింది. అంటే ఇష్యూను వాయిదా వేస్తే పరిష్కారం కాదు, ఏదో ఒకటి తాను దిగాలి, అక్కడ సమస్య తెగిపోవాలి. కానీ ఏం చేయకుండా ఇష్యూని అట్లాగే సాగదీస్తూ ఇద్దరి మధ్యన చలిగాచుకునే పరిస్థితి మొన్నదా కాంగ్రెస్ పార్టీ చేసింది. బీజేపీ కూడా చేస్తుంది కాదంటలేదు నేను. కానీ ఏదో ఏదో ఒక పరిష్కారం వైపు రావాలా వద్దా అనే మాటకు వస్తే బీజేపీ చేస్తున్న పని కరెక్టా కాదా తర్వాత సంగతి. కానీ బీజేపీ చేస్తున్న ప్రతి పనిని వీళ్ళు వ్యతిరేకించడం, దానివల్ల ప్రజలు పలసరైపోతున్నారు. మంచికి వ్యతిరేకమే, చెడ్డకు వ్యతిరేకమే అంటే కరెక్ట్ కాదు కదా అని నా భావన.